మేము వారి నుండి సెలవు పుచ్చుకొని వచ్చినప్పుడు మాధవ నంబూద్రి కూడా మాతో పాటు వచ్చదనని పట్టుబట్టెను. మేము సరేనంటిమి. మేము ముగ్గురము అగ్రహారము చేరితిమి. రాజు మాకు దానముగా ఇచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణమునకు ఇచ్చితిని. అతని గయ్యాలి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనము పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాలితనము పోయి ఆమె సాధువర్తను రాలయ్యెను. నేను మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపునకు ప్రయాణము సాగించితిమి. ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతమగు ర్యాలి గ్రామ నివాసులైన పరబ్రహ్మ శాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకొని వెళ్ళెను. కాలక్రమమున గర్తపురి అంటే గుంటూరు మండలాంతర్గతమైన నంబూరు గ్రామమునందలి వేద పండితులను మలయాళ దేశమును ఏలు రాజవంశముల వారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మలయాళ దేశము చేరి వేద విద్యను ప్రకాశింపజేసిరి. వారినే నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు. ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరి అగ్రహారికులే. నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారములలోనూ నియమనిష్టలలోనూ మంత్ర తంత్ర యంత్ర విద్యలలోనూ చాలా ప్రసిద్ధులు. అయితే